18న ఆంధ్రప్రదేశ్ పర్యటన మరింత ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు నాయుడు విందు ఆహ్వానం, పవన్ కళ్యాణ్ కీలక పాత్రతో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే రాజకీయ పరిణామాలకు సంకేతమిస్తున్నాయి. అమిత్ షా పర్యటనను రాజకీయ విశ్లేషకులు రెండు కోణాల్లో చూస్తున్నారు. మొదటిది ఆంధ్రప్రదేశ్ యొక్క సమగ్ర అభివృద్ధి దృష్టికోణం. దీనిలో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎన్ఐడిఎం కేంద్రాల ప్రారంభం. ఈ రెండింటి ద్వారా విపత్తుల నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలు పెంపొందించడంలో ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారుతోంది. మోదీ, షా ఏకకాలంలో పర్యటన ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్కు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తోంది. ప్రధాని మోదీ ఈ నెల 8న విశాఖపట్నంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమిత్ షా కూడా రాష్ట్రంలో పర్యటించడం, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి మద్దతు ఇవ్వడం ఏపీకి కేంద్రం ప్రాధాన్యమిస్తోందని స్పష్టంగా భావించవచ్చు. ఇక రాజకీయ కోణం విషయానికి వస్తే అమిత్ షాతో చంద్రబాబు, పవన్, షా చర్చలు జరపనున్నారు. చంద్రబాబు నివాసంలో అమిత్ షా కోసం ఏర్పాటు చేసిన విందు రాజకీయ చర్చలకు వేదిక కానుంది. బీజేపీ, టీడీపీ మధ్య సంబంధాలు మరింత పటిష్టమయ్యే విధంగా అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు తన అనుభవం ద్వారా కేంద్రంలో బలమైన మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక భాజపా కూడా తెలంగాణలో తెదేపా, జనసేనల మద్దతుతో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పథకాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారం కోల్పోయిన వైసీపీపై ప్రజల్లో మరింతగా పెరిగిపోతున్న అసంతృప్తి మరియు ఆ పార్టీ నాయకులపై ఉన్న వివిధ కేసులు కూడా అమిత్ షా వద్ద ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇక వైఎస్ జగన్పై ఇప్పటికే ఉన్న వివిధ కేసుల పురోగతిపై కూడా పవన్, చంద్రబాబులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీ రాజకీయాలను మరోమారు మలుపు తిప్పే శక్తిగా మారే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ హాజరు ఈ కూటమి ప్రయత్నాలకు మరింత బలాన్నిస్తుంది. గత వైసీపీ పాలనపై ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉండగా దానికి తోడు కేంద్ర పెద్దల ఈ పర్యటనలు వైఎస్ జగన్ మీద పరోక్షంగా ఒత్తిడి పెంచుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కేంద్రం ద్వారా నిధుల సరఫరా, అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం వంటి అంశాలను టీడీపీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. అమిత్ షా పర్యటనతో పాటు చంద్రబాబు నివాసంలో విందు, పవన్ కళ్యాణ్ పాత్ర ఇవన్నీ కలిపి అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే పరిమితమవడం కాకుండా తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు బీజం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.